కవితకు బెయిల్ ఇవ్వద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలను ధ్వంసం చేశారు. లిక్కర్ స్కామ్ లో ఆమెనే కింగ్ పిన్. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి కవిత లాయర్. ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్ అని, ఈ వ్యవహారంలో ఆమెనే ప్రధాన లబ్ధిదారు అని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ సిబిఐ తెలిపాయి. కీలక ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని చెప్పారు. అయితే ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల కవితకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశాయి. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే తనను అరెస్టు చేయడానికి సిబిఐకి ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు కస్టడీకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసిందట. అదే సారదంద కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఏ సెల్ ఫోన్లను గుర్రాల మీద పెట్టి ఇట్లా గుద్ది పలగొట్టింది చూడు, అట్లా చేస్తుంది. బయటికి పంపిస్తే ఇంకెన్ని వాళ్ళ కొడుతుందో, అందుకే ఈమెకి ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టుకు ఈడీ అధికారులు, ఈడీ లాయర్లు చెప్పారట.